ఇప్పుడు మీరు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ గురించి చెప్పారు కదా, యాక్చువల్ గా ఇది ఆయిల్స్ సీడ్స్ వల్ల వస్తుంది. ఇది మనకి విమెన్ ప్రొడక్టివిటీ ఆర్గన్స్ కి ఇది చాలా మెయిన్ సోర్స్ అని చెప్తారు. సో దీనికి దానికి లింక్ ఏంటి అసలు? అంటే మీరు తగ్గించమని చెప్తున్నారు, యాక్చువల్ గా అది విమెన్ కి కావాలి, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది రిప్రొడక్టివ్ సిస్టమ్ లో అనేసి నేను విన్నది. సో మనకు 2 రకాల ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయండి. ఒమేగా 6 అంటాం, ఒమేగా 3 అంటాం. సో ఉమెన్ కావాల్సింది ఒమేగా 3, నాట్ ఒమేగా 6. ఒమేగా 6 అనేది మన న్యాచురల్ ఫుడ్డే కాదు. 3 కావాలి, 6 కావాలి, 6 కాదు. ఒమేగా 3 అనేది ఎక్కడ ఉంటుందంటే ఫిష్ లో మాత్రమే ఉంటుంది, లేకపోతే నేచర్ లో పెరిగిన జంతువుల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కోడి ఉంది, కోడిని మీరు ఫీడ్ వేసి పెంచారనుకోండి, కార్న్ ఫ్లోర్ ఏదైతే కమర్షియల్ గా దొరికింది దాంట్లో ఒమేగా 3 రాదు. కోడి కన్నా నేచర్ గా పెరిగింది అనుకోండి, నేచర్ లో ఉన్న ఇన్సెక్ట్స్, నేచర్ లో ఉన్న విత్తనాలు తిని పెరిగింది అనుకోండి, దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రిచెస్ట్ సోర్స్ వచ్చి ఫిష్. ఎటువంటి ఫిష్? నేచర్ లో పెరిగిన ఫిష్. మీరు ఫిష్ ని చేపల చెరువులు తవ్వి దాంట్లో ఫీడ్ వేసి పెంచితే దాంట్లో ఒమేగా 3 ఉండదు, దాంట్లో ఒమేగా 6 ఉంటుంది. ఒమేగా 3 కావాలంటే నేచర్ లో దొరికే జంతువుల్లో మాత్రమే ఉంటాయి, ప్లాంట్స్ లో ఎక్కడ ఉండదు అనమాట. సో అది ఒమేగా 3 అనేది అవసరం. ఒమేగా 6 అనేది హైలీ డేంజరస్ టు హెల్త్, ఎందుకంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచేసి మోకాళ్ళు అరిగిపోవడం, త్వరగా ఏజ్ అయిపోవడం, హార్ట్ అటాక్స్ రావడం, చర్మం మొత్తం ముడతలు పడిపోవడం, అంటే క్విక్ ఏజ్ అయ్యేదానికి ఒమేగా 6 చేస్తుంది అనమాట. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఒమేగా 3. మనం మోర్ ఒమేగా 3 తీసుకోవాలి, ఒమేగా 6 స్టాప్ చేయాలి. సో ఈ అవేర్నెస్ ఇప్పటి వరకు అసలు విమెన్ కి ఎక్కడ ఏ ఛానల్లో మాట్లాడలేదు అనుకుంటాను. విమెన్ 6 కి 3 కి డిఫరెన్స్ అనేది ఎప్పుడు చూసినా కూడా ఒమేగా 6 తీసుకోవాలని చెప్తూ ఉంటారు, కానీ ఇంత డిఫరెన్స్ ఉన్నది అనేది ఇప్పుడు తెలిసింది నాకు కూడా. Healthiform Fitness.